ప్రతి ఏడు మీరు బతుకమ్మ పండుగని బాగా ధూమ్ధామ్గా చేస్తారు. బహుజన బతుకమ్మ కింద 2010 నుంచి గత 15 ఏళ్ళుగా చేసుకుంటూ వస్తున్నారు. ఈసారి పాట నాకు చాలా బాగా నచ్చింది అక్క. అది ఒక్కసారి నేను చెప్పడం కంటే మీ గొంతులోనే ఫస్ట్ వినాలని మేము అనుకుంటున్నాం. ముందుగా ఈ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ, ప్రపంచమంతా కూడా తెలంగాణ నుంచి, తెలుగు నేల నుంచి ఉంటున్నటువంటి మిత్రులకు, శ్రేయోభిలాషులకు, పెద్దలకు అందరికీ కూడా బహుజన బతుకమ్మ శుభాకాంక్షలు, తెలంగాణ ఉద్యమాభినందనలు. జై తెలంగాణ, జోహార్ అమరవీరులకు. మీరు అడిగారు కాబట్టి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క కాన్సెప్ట్ తోటి బహుజన బతుకమ్మ ముందుకు వస్తుంది అనేటువంటి విషయం మీకు తెలుసు. గత 15 సంవత్సరాలుగా మేము చేస్తున్నటువంటి ఉత్సవమే కాదు, ఉద్యమం అంటూ చాటుతున్నటువంటి బహుజన బతుకమ్మ. అట్లా ఈ సంవత్సరం బహుజన బతుకమ్మ పాట అడవి పూల సింగారం, సేను సెలుకల బంగారం, పైలమె తల్లి పైలమె బతుకమ్మ. అడవి పూల సింగారం, సేను సెలుకల బంగారం, పైలమె తల్లి పైలమె బతుకమ్మ. ఈసారి మేము చేస్తున్నటువంటి బహుజన బతుకమ్మ కార్యక్రమం ఈ పాట మొత్తంలో కలిసి ఉందన్నమాట. ఇది మిత్ర రచించారు. అరుణోదయ నుంచి మేమందరం పాడినాం. నేను, అనిత, రాకేష్ ముగ్గురం పాడినాం. అరుణోదయ టీం కోరస్ ఇచ్చింది. ఇది 2 రోజులు షూటింగ్ జరుపుకొని ప్రజల్లోకి రిలీజ్ చేసింది. పోతుంది బాగా. అంటే ఈ బాల్యం, మహిళ, ప్రకృతి, దీంతో ముడిపడి ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి, అసలు వీళ్ళ మధ్యన ఉన్నటువంటి అనుబంధం ఏమిటి, ప్రకృతికి మహిళకు ఉన్నటువంటి అనుబంధం ఏమిటి అనుకుంటున్నప్పుడు, ఈ బహుజనకు సంబంధం ఏంటి అని అనుకుంటున్నప్పుడు, పైలమె తల్లి పైలమె బతుకమ్మ. బతుకమ్మ ఇవాళ పైలంగా లేదు గనక పైలంగా ఉండమని, పైలంగా ఉండాలని, అందులో దాని అర్థం ఏమిటంటే మహిళలు కూడా పైలంగా ఉండాలని, బాల్యం జాగ్రత్తగా ఉండాలని, మంచిగా ఎదగాలని కోరుకునేటువంటి పండగగా ఆ సందర్భంలో తీసినటువంటి పాట ఇది. అట్లా ఈసారి ప్రకృతి రక్షణే ప్రజల రక్షణ, అడవుల విధ్వంసం అంటే ప్రజలపై యుద్ధమే అంటూ. అంతే కదా, అడవులు విధ్వంసం అయిపోయిన తర్వాత ప్రజలు ఇంకెక్కడ మిగులుతారు? ప్రజలపైన యుద్ధంలాగానే, ఇంకా వేరే ఏం లేదు. అడవిపైన యుద్ధం అంటే ప్రజలపైనే యుద్ధం. అంటే మన అడవిపైన యుద్ధం చేసుకొని మన ప్రజల్ని చంపుకున్న తర్వాత, మన మీద మనమే యుద్ధం చేసుకున్న తర్వాత, ఇదంతా శ్మశానంగా మారిపోయిన తర్వాత ఇంకా దేనికోసం మన పాలన అనేటువంటిది ఒక ప్రశ్న. అందుకనే ఇవాళ బాల్యం చాలా చిదిమివేయబడుతుంది. ఇంకోటి, మగపిల్లలందరూ కూడా 13-14 సంవత్సరాల పిల్లలు కానీ, 20 సంవత్సరాల పిల్లలు కానీ, యువత కానీ ఇవాళ ఎట్లా తయారైపోయినారంటే మద్యపానానికి బానిసలైపోయి, గంజాయికి బానిసలైపోయి, ఒకరినొకరు చంపుకుంటూ, చిత్రహింసలు పెట్టి చంపే విధానంలో కూడా ఒక అసలు ఎంత మామూలు విషయం కాదు అది. ఆ చంపే విధానం కూడా చాలా క్రూరంగా, దుర్మార్గంగా చంపే విధానం. అంటే వాళ్ళ ఉన్మాదం ఎట్లా తయారైపోయింది, ఎంత ఉన్మాదులుగా వాళ్ళు తయారవుతున్నారు, ఎందుకు ఇట్లా తయారైంది అని అనుకుంటున్నప్పుడు ఈ మద్యపానం, గంజాయిని నివారించాల్సినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉన్నది. అది ప్రభుత్వం పైన బాధ్యత ఉంది, పౌర సమాజం పైన కూడా బాధ్యత ఉంది అని తెలియజేస్తుంది ఈసారి బహుజన బతుకమ్మ. అంతేకాకుండా వాస్తవానికి ఈ ప్రకృతితోటి ఎట్లా ముడిపడి ఉంది, ప్రకృతి సహజంగా దొరికేటువంటి పువ్వులు ఎట్లా మాయమైపోయినాయి. నల్లమల్లలో పుట్టినటువంటి తంగెడు పువ్వు చాలా చోట్ల ఇవాళ కనిపించట్లేదు. అసలు నా చిన్నతనంలో చూసిన ముత్యాల పువ్వు అయితే అసలు కనుమరుగైపోయింది. బంతి పువ్వు అంటే పెంచుతున్న బంతి పువ్వులు, ఇవి కూడా తోటలు పెంచుతున్నారు, పెంచి అమ్ముతున్నారు. ఇంకొన్ని చోట్ల ఇంకా బంతి పువ్వులు కూడా కొనుక్కోలేనటువంటి పరిస్థితిలో కాగితం పూల బతుకమ్మ అయితే కొంచెం చీప్ కదా, అది పెట్టుకొని ఆడుకుంటున్నారు. ఇంత పరిస్థితి ఎందుకు వచ్చింది? వాస్తవంగా ప్రకృతి సహజంగా దొరికేటువంటి పూలతోటి పేర్చేటువంటిదే బతుకమ్మ. అంటే ఇవాళ ప్రకృతితో ముడిపడినటువంటి జీవితాలు ఎవరివి, అసలు వనరులతో కూడుకున్నటువంటి పూలు ఏమిటి అనేటువంటిది. అందుకోసమే ఇవాళ ప్రకృతి విధ్వంసం అయితే ఈ పూలు దొరుకుతలేవు. పర్యావరణ విధ్వంసం ద్వారా, ప్రకృతి విధ్వంసం ద్వారా ఈ పూలు మాయమైపోయినాయి. ఈ పూలు మాయమైపోయిన తర్వాత బతుకమ్మ కూడా మాయమైనట్టే కదా. బతుకమ్మ మాయమైందంటే మహిళలు కూడా మాయమైనట్టే కదా. అందుకని మహిళ అంటే ఈ సృష్టికి ప్రతి సృష్టి, మానవ ఉత్పత్తి. అందుకని అటు ఉత్పత్తి అయినా, అంటే పంటల పండుగ, పంటల నవధాన్యాలని స్వాగతించాలనుకున్నా, ఇట్లా మానవ ఉత్పత్తి జరగాలంటే మహిళను కాపాడుకోవాలనుకున్నా ఖచ్చితంగా మనం ఒక ఉద్యమం ద్వారానే కాపాడుకోగలుగుతాం అనేటువంటిది చాలా స్పష్టంగా
తన వైఖరి చెప్పడానికి ముందుకొచ్చిందే బహుజన బతుకమ్మ.